ప్రపంచానికి తెలిసిన మర్డర్ కేసే ఒక శాసన మండలి హోదాలో ఉన్న సమయంలోనే వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డన్లతో నరికినప్పుడు ముందుగా ప్రచారం జరిగింది హార్ట్ ప్రాబ్లంతో మరణించేయండి అని చెప్పి. అంటే ఒక శాసన మండలి ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడినే దారుణంగా హత్య చేసిన సంఘటనలోనే అది హత్య కాదు అని చెప్పి, అది గుండెపోటుతో మరణించండి అని చెప్పి ప్రచారం జరిగిందంటేనే కడప జిల్లాలో చాలా హత్యలు అది ఆత్మహత్యలుగానో ప్రమాదవశాత్తు జరిగిన మరణాలుగానో లేదా గుండెపోటుగానో చిత్రీకరించే ప్రయత్నాలు ఈ తెలుగు నేల మీద ఎక్కడన్నా ఎక్కువ జరుగుతున్నాయంటే కడప జిల్లాలోనే ఎక్కువ జరుగుతున్నాయి. అందుకు చాలా సాక్ష్యాలు, చాలా ఆధారాలు కనిపిస్తున్నాయి. దీన్ని కూడా శ్రావణితో ఉండబడే ప్రేమ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని మానుకోకపోతే చంపుతామని చెప్పి బెదిరించిన సందర్భాలు, శ్రావణ్ని కూడా అన్నదమ్ములు బెదిరించిన సందర్భాలు ఉన్నాయనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. కాబట్టి ముమ్మాటికి శ్రావణి కుటుంబ సభ్యులే ఇందులో ప్రత్యక్షంగా బాధ్యులు. అయితే ఇవాళ హత్యలు చేసేవాళ్ళు నేరుగా ఆధారాలు కనిపించకుండా చేయడానికి కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంటు బయట చెప్తున్న దాని ప్రకారంగా ఎవరైతే ఇక్కడ దిలీప్ చెప్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ లేరని, వాళ్ళ లొకేషన్ బట్టి బయట జిల్లాలో ఉన్నారని చెప్పి వాళ్ళ లొకేషన్ దృష్టి పెట్టుకొని ఇది కేసు నుంచి వాళ్ళని తప్పించే ప్రయత్నాలు చేస్తుంటారు. మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు సెల్లు కూడా ఇంకో దగ్గర పెట్టవచ్చు, లేదా ప్రత్యక్షంగా వాళ్ళు లేకపోతే కిరాయి మర్డర్లు చేయించవచ్చు. ఏదేమైనా సరే వాళ్ళ సెల్ ఫోన్ లొకేషనే ఆధారం అవుతే సెల్ ఫోన్ ఎక్కడన్నా పెట్టవచ్చు, లొకేషన్ అక్కడ చూపెడుతుంది, కానీ మనుషులు ఇక్కడ ఉండవచ్చు. లేదా సెల్ ఫోన్ లొకేషన్ చూసిన కానీ వాళ్ళు ఉన్నారనుకుంటే ముందస్తుగా ప్లాన్ చేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడ ప్రత్యక్షంగా ఎవరినన్నా పెట్టి చంపించవచ్చు. ఏదేమైనా శ్రావణి కుటుంబ సభ్యులే ఈ మర్డర్కు ప్రధాన కారకులు. సార్ ఈ మధ్య కాలంలో ప్రధాన కారకులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇక ఛేదించాల్సిన సమయమని, ఇక జాప్యం చేయొద్దని, పక్కదారి పట్టించే ఆలోచన మానుకోవాలని, దీని ఎంఆర్పిఎస్ కూడా సీరియస్గా తీసుకుంటుందని నేను స్పష్టం చేస్తూ, ఖచ్చితంగా మర్డర్ కేసులో ఉన్నది వాళ్ళే కనుక వెంటనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా మర్డర్ కేసుకు అదనంగా ఏదైతే ముందు 307 పెట్టి మళ్ళీ ఇప్పుడు 302కి వచ్చిందో ఆ 302 నిందితులు అనబడుతున్న వాళ్ళు దళితేతరకు సంబంధించిన వాళ్ళ పేర్లు ఉన్నాయి కనుక ఖచ్చితంగా అందులో ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలని, ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలో ఏ ఎక్స్రేసే రావాలో, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం రావాలో, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలో ఏదైతే భూమి రావాలో, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలో ఏదైతే కుటుంబానికి ఆధారంగా ఇల్లు రావాలో వాటన్నిటినీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడితే తప్ప ఆ చట్ట పరిధిలో వీళ్ళకి అవకాశం రాదు కనుక ఖచ్చితంగా ఇది మర్డర్ కేసు 302 పడ్డది. ఆ 302 కింద ఫిర్యాదుదారులు పెట్టిన దాని ప్రకారం వాళ్ళు దళితేతరులు, దాని కింద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పడుతుంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ దాని మీదనే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి, అదే సమయంలో ప్రభుత్వం చట్టపరంగా వీళ్ళని ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది కనుక ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని, చట్టపరంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ నమోదు చేయాలని, అదే సమయంలో ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఉద్యోగం, భూమి, ఇల్లు, అదే సమయంలో ఎక్స్రేసే కూడా వెంటనే ఇచ్చి ఆ కుటుంబానికి ఆధారం ఉన్నబడే అతన్ని కోల్పోయారు కనుక వెంటనే వాళ్ళ కఠిన శిక్ష పడే విధంగా, అదే సమయంలో కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. రెండో విషయం, అక్కడ ఏదైతే ముద్దంవారిపల్లి